Daily. Taste the Daily. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. గత కొంతకాలంగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ ను చంద్రబాబు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. శాసనసభ సమావేశాల్లో పవన్ పై బోండా ఉమా చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబు పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త ఉత్కంఠను రేకెత్తిస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఎస్ నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం ఆ భేటీ అయిన ఘటన కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో జన సైనికులకి అలాగే టీడీపీ నాయకుల కార్యకర్తలకి కొంత మేరకు ఉపశమనం ఇస్తుంది అనుకోవచ్చు. ఆ ఇంటి పోరు పిల్లి తెరిచింది అన్న చందాన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసుకొని చిరంజీవిని ఒక చిన్న మాట అన్న సందర్భం కలిగిన నేపథ్యంలో దానిని పట్టుకొని ఒక పక్క జన సైనికులు టీడీపీకి మధ్య పెద్ద అంతర్యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు పక్క వైసీపీ పార్టీ ఈ యొక్క అవకాశాన్ని వెతుకుపోయిన తీగ కాలికి తగిలిందన్న చందాన వైసీపీ పార్టీ దీన్ని ఉపయోగించుకొని ఇరువురు మధ్య పెద్ద ఒక అంతర్యుద్ధమే సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇదే సమయంలో ఆ పవన్ కళ్యాణ్కి గత వారం రోజులుగా కూడా ఆ వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ తోనే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. అదే వైరల్ ఫీవర్ తోనే కనకదుర్గ అమ్మవారికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే అదే వైరల్ ఫీవర్ తో ఉండి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు తన మంత్రిత్వ శాఖ తరపున ఉన్న వాటి కింద. మొత్తానికి గత వారం రోజులుగా కూడా వైరల్ ఫీవర్ ఉండి ఆ డాక్టర్స్ ఖచ్చితంగా 2 నుంచి 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా రెస్ట్ తీసుకునే పక్షంలో ఆ వైరల్ ఫీవర్ తగ్గదంటూ డాక్టర్లు హెచ్చరించినా సరే అసెంబ్లీ సమావేశాల్లో ఉండటం తన బాధ్యత. ఆ మంత్రి పదవి చేపట్టినప్పుడు ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పుడు ప్రజల కోసం నేను ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ డాక్టర్లకు సూచించి అసెంబ్లీ సమావేశాలకు వరుస పెట్టి హాజరవుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఆ కామినేని ప్రశ్నోత్తరాల శాంతి భద్రతల ప్రశ్నోత్తరాల సమయంలో ఆ కామినేని శ్రీనివాస్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో జరిగిన చిన్న సంఘటన కామినేని శ్రీనివాస్ ఉదాహరిస్తూ మాట్లాడిన నేపథ్యంలో దాన్ని బాలయ్య బాబు లేచారు, ఖండించారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు, ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తన అన్న మాటల్ని అసెంబ్లీ రికార్డులో నుంచి తీసివేయించుకున్న పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికి ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ వైసీపీ ఆ పండగ వాతావరణం ఉంది. ఓ పక్క జనసేన టీడీపీ నాయకుల మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటి మధ్య గత వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన అనంతరం కూడా ఆయన హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి. నేడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంగా సక్రమంగా ఉంటేనే తాము ప్రజలకి మంచి చేయగలుగుతాము, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ తన నివాసంలో ఉన్న పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు పరామర్శించడంతో కొన్ని రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కి స్వయంగా ఆయన రావటం ఇంటికి పరామర్శించడంతో
ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు శాంతి నెలకొంటది అనటంలో ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఉంది. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు కూడా ఆ పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలతో పాటుగా ఇటీవల బాలకృష్ణ ఆ మాటలు కానీ ఓ పక్క బోండా ఉమా పవన్ కళ్యాణ్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు, నందమూరి బాలకృష్ణ కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి జనసేనలో ఆ మెగా అభిమానుల్లో కాపు సామాజిక వర్గంలో కొంత మేరకు ఆగ్రహం కలిగించే అనటంలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆ పవన్ కళ్యాణ్ వీటిపై స్పందించలేదు, ఆ చిరంజీవి దీనిపై స్పందించలేదు. ఆ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి పరామర్శించటమే కాకుండా ఆ ఇటీవల ఆ పరిణామాల విషయంపై కూడా కొంత మేరకు చర్చించే అవకాశం కూడా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ మొత్తానికి ఆ గతంలో పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పాడు, ఏదైతే ఎన్డీఏ కూటమిలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, తమకు తాము ఒక మాట అనుకుంటాము, రెక్టిఫై చేసుకుంటాము, కానీ కలిసే ఉంటాము, 15 సంవత్సరాలు విడిపోయే ప్రసక్తి లేదంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ గంటా పదంతో చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మధ్య ఎక్కడా పవన్ కళ్యాణ్ గాని చిరంజీవి గాని నోరు మెదపని పరిస్థితి ఉంది. ఆ మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనారోగ్య పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పరామర్శించడంతో ఆయన ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కొంత మేరకు పవన్ కళ్యాణ్ తో చర్చించిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు కలవటం, వీళ్ళిద్దరి కలయిక చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య ఆ కలయిక ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన చర్చకి దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కొంత మేరకు ఇటు జన సైనికుల్ని అటు టీడీపీ నాయకుల్ని కొంత మేరకు కంట్రోల్ చేయడానికి కూడా ఈ యొక్క సమావేశం అయితే, ఈ యొక్క కలయిక అయితే, ఈ యొక్క పరామర్శ అయితే ఒకంత మంచిదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనూష. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.